సో మెమరీస్ ఉండొద్దని నేను మీరు చాలా సార్లు వీడియోలో చెప్పినప్పుడు, కానీ మొత్తం ప్రపంచం అంతా మేక్ సమ్ మెమరీస్. వాళ్ళ ఇష్టం రా బాబు, నాకైతే వద్దు. అట్లీస్ట్ నేనైతే చెప్తున్నా, నాకు మెమరీస్ లేవు, బ్యాడ్ మెమరీస్, నాకు గుడ్ మెమరీ లేదు, నాకు బ్యాడ్ మెమరీ లేదు. ఆ సందర్భంలో ఒక్కొక్కసారి జుబిలెన్స్ వస్తుంది. జుబిలెన్స్ అంటే చిన్న ఉమంగ్ అంటారు, చిన్న ఉత్సాహం. నేను దాన్ని ఆ క్షణం ఆస్వాదిస్తాను, కానీ దాన్ని మెమరీగా ఏం మార్చుకొని అక్కడితో పోయింది అది. బ్యాడ్ మెమరీస్ ఓకే, గుడ్ మెమరీస్ నాకు ఎందుకు ఈ వర్తమానంలో ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ జరుగుతున్నాయి, మళ్ళీ ఆ పాతది ఎందుకు తెచ్చుకొని ఈ క్షణం ఆనందపడ్డా? దానివల్ల నష్టం ఏంటిది? నష్టమేం లేదు, లాభం ఉందా? సంతోషపడతారు ఇప్పుడు. నేను సంతోషంగానే ఉంది ఇప్పుడు, మళ్ళీ అదెందుకు నాకు భలే ఉన్నావు. అంటే నాకు అది ఎప్పటి నుంచి అడదాం అనుకున్నా. ఉదాహరణకు మెమరీ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నీ లైఫ్ అంతా సంకనాకపోయి అప్పుడు ఆ ఫోటో చూసినప్పుడు నీకు ఇంకా ఏం లేదనుకున్నప్పుడు అది చూస్తే నీకు మళ్ళీ కొంచెం బూస్ట్ అవుతుంది అన్నట్టు. అసలు ఈ క్షణం నువ్వు బాగున్నావు. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇస్తావా? ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, పెళ్ళిలో అందరు బాగుందని ఒక్కరన్నా మెమరీస్ గురించి మాట్లాడతారు అక్కడ? ఆల్రెడీ నువ్వు లైఫ్ అక్కడ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్, మళ్ళీ మెమరీస్ ఎందుకు పోతావు? చెప్పు బోలో. మెమరీ గురించి ఎందుకు చెప్పొద్దంటే, మెమరీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తాం పెట్టుకుంటామో, నువ్వు ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతే పాస్ట్ లోకి వెళ్తావు. నో మెమరీ, ఓన్లీ ప్రెసెంట్. ఇన్ఫర్మేషన్ ఉండని అంతవరకు. అవును, ఆ రోజు అట్లా జరిగింది, కానీ ఆ ఎమోషన్ తీసేసిన అందులో. ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నేను దాని మెమరీని అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే? ఇప్పుడు డ్రై ఫ్రూట్ చూసినప్పుడన్నా అది అంటే రసం ఉన్న ఫ్రూట్లకి వెళ్ళి రసం తీసేస్తే డ్రైగా అవుతుంది, చూసినావా? అట్లా ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ అర్థం అంటే ఇప్పుడు చిన్న సాధన ఒక 2-3 సార్లు చేస్తే వస్తుంది. నెక్స్ట్ దీని మీద వర్క్ చేద్దాం ఇద్దరం. ఇప్పుడు మెమరీ నేను చెప్తాను, ఇప్పుడు మా ఫాదర్ డెత్ గురించి మాట్లాడితే నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. అవును, ఆయన నా చిన్న వయసులో మరణించాడు, దానివల్ల మేము కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాం, కానీ దానివల్ల మాకు కొన్ని అవకాశాలు కూడా వచ్చాయి, జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే అవకాశం ఆయన మరణం ఇచ్చింది మాకు. అంతేగాని ఎక్కడ బాధపడ నేను. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు. అది ఉంటది కదా అంటున్నాను. నాకు లేదు, అది వేస్ట్. అది ఉంచుకొని బాధపడి వేస్ట్ అని తెలుసు, కానీ ఉంది, తీసేద్దాం. అది అనుకుంటే ఎంత 2 నిమిషాల పని. దాని చిన్న థాట్ ప్రాసెస్, చిన్న క్లారిటీ వస్తే వెళ్ళిపోతుంది. ఏం క్లారిటీ? అదే ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ది అసలు ఫస్ట్ దేన్ని మెమరీ అంటుందో జర చెప్పు నాకు. అది చెప్తే నేను మిగతా అంతా ఒక్క సెకండ్లో చెప్తా. ఇన్ని కాదు అది కాదురా బంగారు, అది కాదు నేను అడిగింది. యు ఆర్ డిఫైనింగ్ ద మెమరీ. నేను హౌ మెమరీ ఈస్ క్రియేటెడ్ అది నేను అంటే. ఇప్పుడు తీసిన 1,00,000 ఫొటోస్లా దాన్నే ఎందుకు ఫ్రేమ్ చేసి పెట్టినావు అనే దానికి నిర్వచనం. సో అందుకని నువ్వు సరిగ్గా చూస్తే, ఉదాహరణకి నేను ఇష్టపడ్డాయే మెమరీ అవుతుంది అంతే కదా. ఆ ఇష్టపడ్డది మెమరీ అయింది కదా. అసలు ఇష్టాలే లేవన్నప్పుడు మెమరీ ఎట్లుంటుంది చెప్పు? అవును, ఇప్పటి నుంచి ఉండదు, ఆల్రెడీ ఉన్న మెమరీ ఎట్లా? దాని ఇన్ఫర్మేషన్ మార్చేద్దు, చిన్న విషయం అది. అదే చెప్తున్నా, నువ్వు చెప్పాలి వై. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇప్పుడు నా డే టు డే ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను పాత చొక్కా ఎట్లా వేసుకుంటుందో కొత్తది అలాగే వేసుకుంటా, కానీ మనుషులు అట్లా వేసుకోరు. పాతదాన్ని ఒకలాగా నేను ఎప్పుడు నాకు బట్టగా చూస్తాను అంతే. రెండోది నాకు మాసింది లేదు, వేసుకుంటే చూస్తా, కంఫర్ట్ ఉంటే వేసుకుంటుంది, దట్స్ ఆల్. అంతకుమించి ఏం లేదు. ఇదేది నేను గొప్ప అని చెప్పట్లే. సో వస్తువుగా చూస్తున్నా, అదే మన శరీరం మీద ఉంటే ఎట్లుంది, కంఫర్ట్ ఉందో అంతవరకు అక్కడితో అయిపోయింది. అంతేగాని దానికి మన ఐడెంటిటీకి ఇప్పుడు మెమరీ ఎందుకు అంటే, మనం ఒక రోజులో 24 hours ఉంటాయి అనుకుందాం, దాన్ని అట్లా అర్థం చేసుకోలేం కాబట్టి రోజులో 100 నిమిషాలు ఉంటాయి అనుకుందాం. ఆ 100 నిమిషాల లోపల ఎవ్రీ మినిట్ నీ మైండ్ రికార్డ్ చేస్తూనే ఉంది సంథింగ్. ఇప్పుడు ఇతన్ని కలిసింది, షేక్ హ్యాండ్ ఇచ్చింది, అతను కలిసింది, ఈమెను కలిసింది, షేక్ హ్యాండ్ ఇస్తూ పోయింది. షేక్ హ్యాండ్ అనే ఎగ్జాంపుల్. కానీ నాకు అంటే నా మైండ్కి రామ్ అంటే ఇష్టం, కానీ ఆ రోజులో ఎప్పుడు రామ్కి షేక్ హ్యాండ్ ఇవ్వలే. అందుకే ఇది ఎక్కడ మెమరీగా తీసుకోలే మైండ్. బొచ్చడు షేక్ హ్యాండ్ ఇచ్చిన, బొచ్చడు అంట కడిగిందో ఆ రోజు 11:12 నిమిషాలకు నేను గాజు గ్లాస్ కడిగిన, ఎప్పటికీ మర్చిపోయింది. ఎవడన్నా చెప్తాడా? అదెందుకు మెమరీ కాలే? కానీ అదే ఒక చిన్న స్టీల్ గ్లాస్ ఎవడో ముఖ్యమంత్రి ఇచ్చాడు అనుకో, ఐ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. ఎందుకు వచ్చింది అది? అంటే నువ్వే సమాజం వల్ల, రెండోది సమాజం చూసి నువ్వు ఒక థాట్ క్రియేట్ చేసుకున్నావు. అట్లా నేను మళ్ళీ సంవత్సరం లోపల షేక్ హ్యాండ్లు ఇస్తూనే ఉన్నా ఒక్కటి కూడా నా మైండ్లో మెమరీ ఫామ్ కాలే. ఒక్కరోజు రామ్ వచ్చిండు నా ఎదురుగా, కథం ఇట్లా పట్టుకోగానే ఆ పర్టికులర్ మూమెంట్ పట్టుకుంది మైండ్. బికాస్ నా చాయిసే కదా. సో మెమరీ ఈజ్ యువర్ చాయిస్. If there is no choice, there is no memory. అంతే. Memory choice, our choice. If there is no choice, there is no memory. There is only information. నాకు ఆ రోజు రాముడు షేక్ హ్యాండ్ ఇచ్చాడు గుర్తుంది నాకు.
అంతే తప్ప అది నా జీవితంలో అటువంటి బక్వాస్ డిస్కషన్స్ ఏమి లేవు. అసలు మర్చిపోలేని సంఘటన లేదు, మర్చిపోకూడని సంఘటన లేదు. ఇప్పుడు అన్ని సంఘటనలే. ఇప్పుడు నాలాగా ప్రశ్న అడిగే వాళ్ళు కానీ నేను కానీ ఏ స్థితిలో ఉన్నామంటే ఓకే చాయిస్లెస్గా ఉంటే నీకు మెమరీ క్రియేట్ కాదు, క్రియేట్ కానప్పుడు నీకు సఫరింగ్ ఉండదు, అది అర్థమైంది. ఆల్రెడీ చాయిస్తో ఉండి మెమరీ క్రియేట్ అయింది కదా, ఇప్పుడు దానికి ఆన్సర్ వెరీ సింపుల్. ఇప్పటి వరకు ఉన్న దాన్ని వదిలేయి. అదే వదిలేయడం అంటే దాన్ని వదిలేసి ఇక్కడి నుంచి లెట్స్ లివ్ ఎ ఫ్రెష్ లైఫ్. ఆ గతాన్ని చేయగలం, చేయకపోతే అది వదిలేద్దాం కాసేపు. ఇక మీదట మనం పర్ఫెక్ట్గా అంటే కొంత ఆల్టర్డ్ అండర్స్టాండింగ్తో చూద్దాం లైఫ్ని. అంతే నేను చెప్పాలనుకుంటున్నాను. మనం అన్నింటినీ ఒకసారి సరి చేయలేం. ఒక్క అంశాన్ని సరి చేయొచ్చు, మనం మొత్తాన్ని సరి చేయలేం. ఓవరాల్గా పాతది రిపేర్ చేయలేం, పక్కన చేయలేం. దాన్ని నీ కొత్త అవగాహనతో జీవిస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఛాయిస్ లేకుండా జీవిస్తుంటే అది పరివర్తన చెందుతుంది ఆటోమేటిక్గా. దట్ హ్యాపెన్స్. అది ఎప్పుడైతుందో ఈ క్షణమే అవ్వచ్చు, కాకపోవచ్చు, ఎప్పుడైనా జరగకపోవచ్చు కూడా. కూడా అంటే గ్యారెంటీ ఏం లేదు. జరగకపోతే జరగలేదని బాధపడదు. అసలు దేనికి బాధపడదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఏం జరిగినా అసలు బాధపడడం అనేది అజ్ఞానం. అజ్ఞానానికి 3 ప్రతీకలు ఉంది: చింతించడము, బాధపడము, తర్వాత కంప్లైంట్ చేయడం. ఇవి ఎప్పుడు చేయకూడదు. రెండు ఒకటిగా చింతించడం, బాధపడడం కాదు అంతే. ఇప్పుడు ఒక మనిషి అజ్ఞాన ఇలా తెలుసుకోవచ్చు. బాధపడుతున్నవా? బాధ అంటే శరీరం గురించి నేను మాట్లాడతలేదు. ఇప్పుడు చేయికి నొప్పి లేస్తే ఖచ్చితంగా ఏదో కన్నీళ్ళు వస్తాయి, అది కాదు నేను చెప్పేది. ఎవరో మాటలు అన్నారు, నీకు బాధ అయింది, అవుతుంది కదా, అవ్వకూడదు. అదే ఇప్పుడు నేను అవన్నీ కాదని ఎవడు చెప్పిండు. అది అజ్ఞానానికి సంకేతం అని నీకు చూసుకో, అంతే. దేన్ని తీసుకోవద్దు, ఇంక్లూడింగ్ మరణంతో సహా. సంతోషాన్ని ఎట్లా తీసుకో? ఇప్పుడు నువ్వు ప్లాన్ చేసుకొని బాధపడి ఇప్పుడు సంతోషం నేను హర్ట్ చేస్తుందా? స్వీట్ మంచి అనిపిస్తుంది, అదే చేదు మంచి అనిపించట్లేదు. ఇప్పుడు చేదుగా మనం బాధని కంపేర్ చేస్తే స్వీట్గా మనం నువ్వు కలపకూడదు, వాటిని కలపకు. నేను చెప్పేది అజ్ఞానం అనేది నీకు ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఈ 3 సంకేతాలని చెప్పాను. ఇప్పుడు నువ్వు హఠాత్తుగా సంతోషాన్ని ఎందుకు తీసుకొచ్చినావు, అది వేరే యాంగిల్. అది చెప్తున్నా, సంతోషము లేదా ఆనందము నీ స్వభావము, బాధ నీ స్వభావము కాదు. అందుకని అది నువ్వు దానికోసం ట్రై చేసేది లేదు. ఎవ్రీ బీయింగ్ న్యాచురల్గా హ్యాపీగా ఉంటాయి. నువ్వు ఒకసారి అడవిలోకి పోయి ఊరికే పక్కన కూర్చొని చూడు, ఒక కోతి కానీ ఒక పీచి, అవి ఇట్లా గొంతు దించుకొని ఏం ఏడవో పొద్దుస్తమానం, కానీ ఎప్పుడు జుబిలెంట్గా ఉంటాయి. ఆడుకుంటే పాడుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓన్లీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కరెక్టే, ఉన్నా కూడా అది బాధగా సైకలాజికల్ గా బాధపడదు. అది నొప్పి ఉంటే ఆ శరీరం చూసుకుంటా తప్ప అది ఒక దగ్గరకు పోయి చూసినావు ఎట్లయిందో, నాకు ఎప్పుడు ఎట్లా అవుతుంది మకర ఇట్లా చెప్పుకోదు. అది జంతువు చెప్పుకోకూడదు. మనం కూడా యాక్సెప్ట్, ఇది శరీరానికి వచ్చింది. నువ్వు ఏడిస్తే తగ్గుతుందా? ఈ చిన్న అండర్స్టాండింగ్ చాలు. ఏడిస్తే ఏమైనా తగ్గుతుందా? ఏడిస్తే తగ్గదు కానీ ఏడుపు వస్తుంది. ఏడుపు నువ్వు ఏడవకూడదు, బాడీ ఏడవని. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ క్రయింగ్. నేను ఎన్నోసార్లు ఏడుస్తే, ఎప్పుడన్నా నాకు కాలు కింద నొప్పి తగిలింది అనుకో, నేను అసలు శరీరాన్ని నియంత్రించే చక్కగా ఏడవాలి. ఎందుకు ఏడవద్దు? కానీ ఆ బాధ వల్ల ఏడవకూడదు అంటున్నా, నొప్పి వల్ల ఏడవాలి, ఏడుపు రావాలి. నొప్పి ఎందుకు ఏడవద్దు? ఇప్పుడు తలుపు వేసి ఉత్తుతే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఏడవలసిందే, జిఎస్ స్వామిని ఏడవలసిందే. ఎవరైనా ఏడుస్తున్నావు అదే అయితే మనం వేరే ఏడుస్తే ఫీల్ అయితే కానీ లోపల ఏడుస్తున్నాం. ఎన్నో సినిమాలో కూడా చూపించారు కదా. నేనైతే బాహాటంగా అందరి ముందు ఏడుస్తాను, నాకేం మొహమాటం లేదు. ఏడిపే కదా. ఎవరన్నా ఎవరు దానం చేసిర్రు? రావులపాలెం. అది జోక్ చేశారు, మీకు అర్థమైందో కాలేదు. అన్నదానం అంటే ఎవరన్నా దానం చేసిన అన్నారు. నేను దీన్ని యాక్చువల్ ఒకరేసారి అది ఆగరా తేజ అతని పేరు. నేను ఒక చిన్న విషయం చెప్తా, మళ్ళీ నేనే గుర్తు చేస్తా. నేను మైథిలి అన్నప్పుడు అన్నదానం చేస్తా అంటే నేనన్నా, ఎంత మీ అన్నం నచ్చకపోతే మాత్రం మీ అన్నం ఒకరికి ఎందుకు దానం చేస్తావు, మనమే ఉంచుకుందాంలే. ఇది ఇది ఈ లాజిక్ నాకు పవన్ కళ్యాణ్ ఇచ్చిందే మహానుభావుడు. అన్నవరం సినిమా తీసినప్పుడు అసలు అన్నవరానికి ఏ సంబంధం లేదు అంటే చెల్లెలికి అన్న ఇచ్చిన వరం అంట, బొంగేం కాదు. ఫస్ట్ ఇట్లా లాజిక్ కింద నేను కరెక్ట్. ఆ సినిమా అన్నవరం గురించి అసలు ఏముండదు. నేను ఎలాగ అన్నవరం చూడలేదు, సినిమాలో చూద్దాం అని పోతే అన్నవరం లేదు. అమ్మా నేనే గుర్తు చేస్తాను. తేజ యు స్టార్ట్. తేజ అది అక్కడ వాళ్ళు భోజనం అందరికి సప్లై చేస్తుంటే
పప్ప అంతా మాట్లాడినప్పుడు పప్పకి సహజంగా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అవును, అది బాడీ సహజంగా ఏడ్చింది. నాకేం బాధ లేదు, అది చెప్తున్నాడు. అప్పుడు పైసలు తేజ్ అవి నాకేం బాధ ఉండదు. ఇట్స్ ట్రూ. ఇప్పుడు మొన్న కూడా ఒక టాపిక్ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అన్న అని అడిగితే అప్పుడు కానీ నేను జస్ట్ బుచ్చారెడ్డిది గుర్తు చేసుకోగానే నాకు చక్కటి నా శరీరం నాకే బాధ లేదు. కానీ ఒక్కొక్కసారి శరీరం స్పందిస్తుంది, అంతవరకే, అక్కడితో అయిపోయింది. అటువంటిది బ్యూటిఫుల్. కానీ నువ్వు ఒక దాన్ని అనుకొని చింతించి వాడిట్లనే వీడిట్లనే నా జీవితం ఎందుకు ఇట్లాయే, ఇది నువ్వు కావాలని కల్పించుకొని దాన్ని మెల్లగా సమస్యగా మార్చి దాన్ని ఒక జటిలమైన సమస్యగా మార్చి ఇంకా ఈ సమస్య నాకు తప్ప ఇవ్వట్లేదు ప్రపంచంలో నువ్వు సీన్ క్రియేట్ చేసి దెన్ యూ స్టార్ట్ క్రై. అంటే ఇప్పుడు కొందరికి ఇంపార్టెన్స్ ఇస్తారు పేరెంట్స్కి, అంటే పక్క వాళ్ళందరూ ఎవరు ఏమనుకున్నా కూడా తల్లిదండ్రులు ఎవరు తిరితే అరే మా నాన్న తిట్టాడే, అట్లా కూడా చాలా మంది బాధ అవుతారు. పడు అంటే ఇంత చెప్పినా నీ ఇష్టం రాబాయ్. నేను అంటుంది అది విషయం ఏంది, ఆ విషయం గురించి పోరాడు, వాళ్ళందరినీ కాదు, వ్యక్తి తీసేసేయి. నేను నిర్వాణ శతకంలో రాసిన చివరి మాట పడుకునే ముందు, వ్యక్తి ముఖ్యం కాదు విషయమే ముఖ్యం. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ముఖ్యము కానే కాదు, విషయాన్ని పట్టుకొని నన్ను వదిలేయి. విషయం నీతో జీవితకాలం ఉంటుంది, మనిషి ఉండలేడు కదా, అట్లా. ఓకే, అంతేనా? అసలు హార్మోని వాయిద్దాం. కొత్త సాంగ్ క్రియేట్ చేసింది పప్ప. ఎంత ఎంత టైం? కాదండి రిషా గారు, సింపుల్ గా చెప్పాలంటే మా కార్పొరేట్ వాళ్ళు ఎవ్రీడే మేము ఏదో ఒక డిస్క్రిమినేషన్ తీసుకుంటాం. అవును, మేము 100% ఇచ్చిన తర్వాత కూడా వాడు ఏదో ఒకటి వస్తుంది. అవును, 20% ఇచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి అంటాడు. అండ్ ఓన్లీ ఆఫీస్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మా తోటి వాళ్ళు ఏజ్ డిస్క్రిమినేషన్ చేయొచ్చు, ఏదైనా వస్తుంది, ఏదైనా వస్తుంది. అంటే మేము దాని స్ట్రగుల్ ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం అంటే సిచ్యువేషన్ అర్థమవుతుంది మీరు చెప్పినట్టు, అంటే ఇది తీసుకోకూడదు అని వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు, కానీ దానికి సంబంధించిన బ్రెయిన్లో ఉంటుంది. అందుకని ఇంకా కొంచెం మనం లైఫ్ యొక్క కోర్లోకి వెళితే అసలు మనసుకి ఏమీ తీసుకోకుండా అన్నీ తీసుకోవచ్చు. ఎవడో ఎట్లా అంటే కొంచెం ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు హఠాత్తుగా ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు తను చెప్పింది చాలా బాగుంది. ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ ఆ టైంలో వీఆర్ జస్ట్ స్మైలింగ్ అవుట్ సైడ్, బట్ సమ్వేర్ డీప్ డౌన్ చిన్న హిట్ అయ్యిందని చెప్తున్నారు మీరు. నేను అలా జరుగుతుంది, కానీ అలా జరగకుండా కూడా మనం లీడ్ చేయొచ్చు లైఫ్. ఎట్లా? అదే మనం ఎంక్వైరీ చేయాలి భయ్. ఒక 5-6 సార్లు కూర్చొని మనం మాట్లాడుకోవాలి. అంటే అదే మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అన్నాడు కదా వస్తుంది తప్పకుండా. అయ్యో ఇదిగో మనసులో చిన్నపిల్లల మానసిక స్థితి ఉంటుంది, కుక్క మానసిక స్థితి ఉంటుంది. ఆ స్థితిలో ఒక యోగి ఉండాలి, ఒక మనిషికి రావాలంటే అంత ఆశమాషి కాదు, నేనే చెప్తున్నా. కానీ ఆ స్థితి ఉంది అని చెప్తున్నా నేను. పాసిబిలిటీ ఉంది, 100% ఉంది. అలాగే అది పెద్ద కష్టం కూడా కాదు. కానీ మనం వీ డోంట్ గివ్ టైం, అట్లీస్ట్ వీ డోంట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒకసారి అనుకుంటాం అయితే లేదని వదిలేస్తున్నాం. ఒక 6 నెలలు ఇవ్వాలి టైం, తప్పే ఉంది. ఆ ఒక్క అంశం మీద నేను వర్క్ చేస్తున్నాను, చూస్తున్నాను, ఇలా చెప్పాలి మనం. ఆయన ట్రై చేసినా వస్తలేదు, రాదు ఎందుకు. అప్పుడు అట్లా ఆ ఒక్క అంశం మీద ట్రై చేసినప్పుడు ఏమైందంటే టెస్ట్, ఇప్పుడు ఇవాళ నన్ను అంటే బాగుండు టెస్ట్ చేయడానికి పర్వాలేదు, ఏదో విధంగా ఫైనల్గా నీకు తెలుస్తుంది. ఒక అన్ఎఫెక్టెడ్నెస్ ఉంది. అలాగని నువ్వు మెకానికల్గా లేవు, నువ్వు సజీవంగా ఉంటూనే అన్నీ వింటూనే స్పందిస్తూనే అంతర్గతంగా గాయపడకుండా ఉండవచ్చు. బికాజ్ నీ యొక్క మనిషి పట్ల నీకు ఒక అవగాహన మారింది. ఓహో, ఇది వన్ ఆఫ్ ద హ్యూమన్ ఎర్సెంట్రిక్ బిహేవియర్ ఇది. వాడు తన ఉద్యోగాన్ని చూసుకొని ఏదో అనుకొని అక్కడి నుంచి నాకు చెప్తున్నాడు, అతను నన్ను తిట్టడం లేదు, నా వర్క్ని తిడుతున్నాడు. రెండోది ఏంటంటే ఇవి ఎంతనో ఉంటాయి అనుకుంటే ఒక కంపెనీ మనమే పెట్టుకోవాలి, అంత లేకనే కదా కదా. అంటే అథారిటీ ఉన్న చోట స్ట్రగుల్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. అథారిటీ అనే కాదండి, మనతోటి వాళ్ళు ఉంటారు కదా, మనతో పాటు ఉండేవాళ్ళు, మన కజిన్స్, నాతో పాటు హాస్టల్లో ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్, అక్కడ కూడా ఒక డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. అరే నీకు ఇంత ఏజ్ వచ్చింది, పెళ్లి లేదు, ఇప్పుడు నేను చూడు హస్బెండ్ ఉన్నాడు, కారు ఉంది, ఇల్లు ఉంది, ఇలాంటి కంపారిజన్స్ వస్తాయి. దానికి జస్ట్ మనం ఒప్పుకోవాలి. మనం ఎంత నేను ఒక మాట చెప్పన్నా, ఇదంతా మన ఈగో వల్ల. ఎవరిదంటే అవును అయితే ఏంటంటే అసలు ఏముండదు, నెక్స్ట్ తుస్సు. మనం ఏం చేస్తామంటే టేక్ ఉదాహరణ నేను చెప్తా, మనకి క్లాస్ ఇస్తారు, నువ్వు ఇలా నేను అంటున్నది ఇగో మీ లోపల ఒక స్పష్టత ఉంటే ఎవడు ఏ క్లాస్ ఇచ్చినా మీరు చాలా బాగా వింటారు. క్లాస్నా ఏదో చెప్తున్నావు చెప్పు, చాలా రికార్డ్ చేసుకుంటాం. మళ్ళీ ఒక్క నిమిషం ఉండు. అసలు నువ్వు జస్ట్ గేమ్ ఆడు, నువ్వు ఒక్కసారి పర్సనల్గా తీసుకుని హర్ట్ అయ్యే ఫీలింగ్ బయటకు వచ్చేసినావు అనుకో, అసలు నువ్వు ఒక ఆట ఆడుకోవచ్చు. ఇప్పుడు నేను నీకేం చెప్పను ప్లీజ్ అనే కాడికి వస్తుంది. ఇగో మొన్న ఇంటికి పోయినప్పుడు ఉత్తగానే ఆమె ఒక సలహా ఇచ్చింది, చాలా బాగా చెప్పింది. అది రికార్డ్ చేసిన వీళ్ళు ఒకసారి అందరి ముందు అరే చాలా ఇంపార్టెంట్ ఈమె చెప్పేది, ప్రతిదీ నేను గుర్తుపెట్టుకుంటాను. అసలు ఇంత హర్ట్ చేయకుండా అసలు ఉత్తిగారేయచ్చు ఒక్కొక్కడిని. నేను మా ఊర్లో చేస్తుంటే అట్లా
ఏం అయ్యగారు ఏం చేస్తున్నావు అంటే నాకు తల కొట్టేసేటట్టు అయ్యేది. వాళ్ళు వచ్చి కొందరు ఉండేటోళ్ళు కొందరు పేర్లు ఎందుకులే, మీ అయ్యగారు మీ నాయన మంచోడు, మీ నాయన పేరు నిలబెట్టాలి. అది ఎప్పుడు అడ్డం పడ్డా నిలబెట్టినీకే నేను అనుకున్నట్టు మనసులో, నేనేమన్నా నిలబెట్టినీకే. వీళ్ళకి మా అయ్య పేరు నేను నిలబెట్టానంటే అది నేను ఆలోచిస్తాను. వీళ్ళకి ఎందుకు బస్సు దిగగానే అయ్యగారు ఏం చేస్తున్నావు, అమ్మ బాగుంది నాయన బాగుంది, నువ్వు మీ ఆయన పేరు, ఊర్లో ఏదే ఉంటుంది డిస్కషన్. నాకు పిచ్చి లేచిపోయేది అసలు. నేను అర్ధరాత్రి కూడా దిగుతుంటే ఊర్లో, అయినా ఎవడోడు తారసపడి ఇదే ప్రశ్న అడిగేటోడు. నాకు కొంత రియలైజేషన్ వచ్చిన తర్వాత నేను ఊరికి పోయినా. అడగను కొడుకులు, రెడీ రెడీ అయ్యగారు ఏం చేస్తున్నావు, ఈ మధ్య డాక్టర్ అయినా నేను. అరే అయ్యగారు ఇట్రా, ఎంత చక్కటి మాట చెప్పినావు. ఎప్పుడైనా మొన్ననే ఇక్కడ హైదరాబాద్లో. అంత మంచిదే కదా, అంత మంచిదే అయిపోయింది. తర్వాత ఇట్లా పక్కకు పోయిన అయ్యగారు ఏం చేస్తామంటే కిరాణా షాప్ పెట్టుకున్నా. ఫ్రీ అయిపోయినా నేను. అరే వాడేదో అడుగుతుండే, వాడు నాకు రూపాయి ఇచ్చేది లేదు, నాకు రియలైజేషన్ వచ్చింది. కిరాణా షాప్ పెట్టుకున్నా. ఇక్కడనే వరంగల్ ఇప్పుడు నేను చెప్తున్నా లాస్ట్కి ఇంకా అయిపోయింది. వరంగల్ ఎప్పుడు పోయారు, మా అమ్మ వాళ్ళు రాను నేను పోయినా. ఎందుకంటే ఎప్పుడు ఉన్న ఊర్లో ఏముంటాం, అక్కడైతే కోటలు గిట్లు ఉంటేనే అక్కడ ఉన్నది నేను. అవునా, ఎన్ని రోజులే, 2 నెలలే. ఇప్పుడు వరంగల్ వస్తారా, ఎక్కడంటే కోట గురించి పక్కనే, మళ్ళీ ఫోన్ నెంబర్ ఎక్కర్లేదు, నా పేరు చెప్తే ఎవరైనా పిలుస్తారు. మళ్ళీ ఇట్లా పోగానే అయ్యగారు ఏం చేస్తున్నావు అంటే సంగీతం నేర్చుకుంటున్నా. ఇట్లా నాకు నోటికి వచ్చినామని చెప్పినా నేను. అసలు చెప్పిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత ఒక 5-6 మంది కలుసుకొని అయ్యగారు డాక్టర్ అయినంట, నీ బొందవాడు వరంగల్లో వచ్చిందంటే. తర్వాత మేము కలిసినప్పుడు ఒక 2-3 ప్రిపేర్ అయ్యి, అందులో రామరెడ్డి సార్ అని ఒక ఆయన ఉన్నాడు. హీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. అంటే అయ్యగారు నన్ను ఎట్లా మోసం చేస్తాడు, అంటే ఎట్లా చెప్తాడు అయ్యగారు, మేము ఊరికి అడిగితే అబద్ధం చెప్తాడా అని ఆయన పర్సనల్గా తీసుకొని ఒక 5-6 మంది కలిసి నన్ను వచ్చారు. నేను ఇక్కడ ఒక చోట ఉంటుంది, కోతికి అంటే అధ్వానం, అక్కడ ఇక్కడ ఆడుతున్నా. ఫైనల్కి కూరగాయల మార్కెట్ రోడ్లో పట్టుకున్నారు. ఏం అయ్యగారు ఇంతకు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, మీకు చెప్పినప్పుడు తప్ప నేనేం చేస్తలేను. అసలు మీరేం చేస్తున్నారు, అసలు నేనేం చేస్తే మీకెందుకు? నేను చెప్తున్నా ఇప్పుడు, నేను జీవితంలో ఏమి చేయను. ఈ ఆన్సర్ మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. రెండోది, నేను క్రికెట్ ఆడుకోలేకపోతున్నా. నేను లైఫ్ అంతా ఫుల్ హ్యాపీగా ఆడుకుందాం నిర్ణయించుకుని నేనేం చేయను. రెండోది, మా నాయన పేరు నేను నిలబెట్టను, అది ఆల్రెడీ నిలబడే ఉంది. నేను నిలబెట్టేది ఏం లేదు. నేను మొట్టమొదటిసారి స్పష్టంగా చెప్పిన. నేను ఇట్లా చెప్పిండకపోవచ్చు, కొంచెం వణుకుతూ చెప్పిండొచ్చు, బట్ ఐ సెడ్ ఇట్. వాళ్ళు రిలాక్స్ అయిపోయారు తెలుసా. నేను తర్వాత ఎప్పుడు కలిసిన ఆ ప్రశ్న లేదు, ఏమయ్య గారు బాగుంటే నేను ఎప్పుడు బాగానే ఉంటాయి, అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు బాగుంటాను. నిజంగా మొట్టమొదటిసారి ఐఎమ్ ఓకే. ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ చూడు, ఎవరైనా ఆలోచించండి, అది ఊరికే సినిమా డైలాగ్ లాగా పుట్టింది కాదు, అనుభవంలోకి వెళ్ళి అంటే తెలుస్తుంది, లోపల తంతుంది అది. ఏం చేస్తున్నావు అంటే నేను చెప్తుంటే నేను బాగానే ఉన్నా, జస్ట్ డబ్బులు లేవంతే నా దగ్గర. అది లేకపోతే నేను చెప్తుంటే ఇప్పుడు మా చుట్టుపక్కల బంధువులు గిందువులు ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నా, ఇప్పుడు ఏం చేస్తలేను, నేను ఇంకొక 1 or 2 years ఏం చేయాలని లేదు, లైఫ్ అంతా ఏం చేయనని కాదు, నేను తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను, కానీ నేను చాలా బాగున్నా ఇప్పుడు, జస్ట్ నా దగ్గర డబ్బు లేదండి. ఈ స్థితిలో నుంచి డబ్బు క్రియేట్ చేస్తాను నేను. ఇంకోటి, నేను డబ్బు సంపాదించిపోయినా బాగానే ఉన్నాగా, మీరు అస్సలు బాగాలేరు చూడు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు నోట్లో నోరు పెడితే ఇదరా ప్రాబ్లం. పోదాం పాడి. ఈ అయ్యగారు సెటిల్ ఎప్పుడైతావు, నేను నా ఇంట్లోనే ఉన్నా, మీ ఇల్లు ఎక్కడుంది అంటే ఆ ఇల్లు, మరి నీ ఇల్లు అక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినావు, నువ్వే సెటిల్ కాలే, నువ్వే బట్టకాయని తిరుగుతున్నావు, ఫస్ట్ నువ్వు మీ ఇంటికి పో, నేను అక్కడికి వచ్చినప్పుడు అడుగు ఎప్పుడు సెటిల్ అవుతావని. నేను 100% సెటిల్ అయినా, నేను బాగున్నా, జస్ట్ పైసలు లేవు నా దగ్గర అంతే. ఇటు చెప్పినప్పుడు ఏం చేయాలని అర్థం కాక, ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు, వాళ్ళు నేను డిమాండ్ చేయలేదు, చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం అప్లై చేస్తుంటే, ఏం సార్ అర్థమైంది కదా, నేనైతే ఏం చేయను. పోనీ ఎవరెవరైతే నన్ను అడుగుతున్నారో ఏం చేస్తున్నావు సంపాదిస్తున్నావు అని, ఎవరెవరైతే నాకు 1 లక్ష 2 లక్షలు ఇస్తే వాళ్ళకే జవాబు చెప్తా. ఎందుకంటే ఉత్తగెందుకు వాడికెందుకు చెప్పాలి, నేను వాడు నాకు రూపాయి ఇస్తాడా? ఇట్లా నేను బ్రహ్మాండంగా వాదలాడుతుంటే, ఎవరిని హర్ట్ చేయకుండా. ఓవరాల్గా ఒక కపుల్ ఆఫ్ డేస్లో, కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక కంక్లూజన్ ఏం వచ్చిందంటే, వాడికి ఏదో క్లారిటీ వచ్చింది, నేను తర్వాత డిక్లేర్ చేయడం వస్తున్నా, నాకు స్పష్టత వచ్చింది, నేను ఎవరన్నా వచ్చి ఏం చేస్తున్నావు అది అంటే కొంచెం మాట పెరుగుతుంది కదా. నువ్వు అడ్డదిడ్డం మాట్లాడుతున్నావు, అడిగితే ఫీల్ అవుతావు, ఏం తమ్మి నువ్వేం చేస్తున్నావు చెప్తే అయిపోయాయి కదా అంటే, ఓకే సరే ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ నీకు ఏది ఎక్కలేదు, నీకు ఏదో గాయమైంది, ఎందుకంటే నేను అడిగితే ఇట్లనే ఆన్సర్ చేయాలని నువ్వు ఫిక్స్ అయినావు కాబట్టి అన్నిటికీ ఆన్సర్లకు ఫైనల్ ఒక ఆన్సర్ ఇస్తున్నా. నేను డెత్ బెడ్ మీద ఉన్నా సరే నీ దగ్గర రూపాయి తీసుకో, నువ్వు దుబ్బే
ఇంకా నీకు నాకు ఈ డిస్కషన్ లేదు. బికాజ్ ఇంత సౌమ్యంగా చెప్పినా, ఇంత ఫిలసాఫికల్గా ప్రాక్టికల్గా చెప్పినా నీకు నచ్చతలేదంటే నేను సాటిస్ఫై నేను క్యాబరెట్ డాన్సర్నా? నేను నీకు నచ్చినట్టు మాట్లాడాలనడానికి నాకు నచ్చినట్టే మాట్లాడతాను. నచ్చితే తీసుకో, లేకపోతే దుబ్బే. రెండోది, ఇది మా ఇల్లు, నువ్వు మా ఇంటికి వచ్చేవని అడుగుతున్నావు. తర్వాత మా అమ్మకి చెప్తుంటే ఈ సారథి వస్తే నెక్స్ట్ ఇంక చెప్పింది నేనైతే మాట్లాడింది. ఇంకా రెండోది, ఆయనతో నాకేం కోపం లేదు. ఈ లఫుడ్ డిస్కషన్ ఏంది? ఆయన జస్ట్ మొత్తం మీద 20 ఏళ్ళ జీవితంలో ఒక బిల్డింగ్ కట్టిండ. ఇట్లాంటి మాటలు నేనేం తినేది? జస్ట్ ఆఫ్టర్లో ఒక బిల్డింగ్ కట్టినంతే ఉన్న 50 అంతస్తులు కట్టిండా, లేకపోతే విమానంగా ఉన్నాడా? పీకనీకి ఈయనకి ఏం తెలుసు డబ్బు గురించి నాకు చెప్పడానికి? జస్ట్ ఆ డబ్బు తీసేస్తే ఏముంది ఆయన దగ్గర? అట్లీస్ట్ లైఫ్ అండర్స్టాండింగ్ లేదు, పాడలేదు. డబ్బు తీసేస్తే ఎవరి దగ్గర అందుకని నేను డబ్బు ఎవరు ఏది ఉన్నా లేకున్నా హ్యాపీగా ఉంటుందా అని నేను చెప్పిన తర్వాత అది కూడా అర్థం కాకపోతే గొర్రె ఉన్నాడు వీడేవాడు. అందుకని వాడితో నాకు సంబంధం లేదు. ఐ హ్యావ్ నో రెస్పెక్ట్, పంపించేసేవాడిని. ఇట్లా నేను రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటాను. ఓవరాల్గా నాకు అర్థమైందంటే ఎవరికి ఏం తెలియదు, ఎవరికి నోటికి వచ్చింది వాడు బాగుతున్నాడు. అందరికి ఏదో ప్రాబ్లం ఉంది, అందరిని జ్ఞాపకాలు ఇబ్బంది పెడుతున్నాయి, అందరికి డబ్బులు సంపాదించిన పక్కన కులుకుంటున్నారు. మర్ఫీ సూత్ర ఉంటుంది ఒకటి, అదేంటో తెలుసా? నువ్వు ఎంత మంచిదన్నా ఆర్డరీ, పక్కన టేబుల్ ఉన్నది నీకు నచ్చుతుంటది. ఎప్పుడు మనిషి యొక్క టెండెన్సీ ఇది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితికి పక్కోడిది నచ్చుతూ ఉంటుంది. పక్కోడు ఫ్లాట్ నువ్వు మంచిగా ఫర్నిషింగ్ చేయించుకున్నావు, పక్కింటికి వెళ్ళగానే ఆ సోఫా నచ్చుతుంది. ఎప్పుడుదంటే పెన్లాంగు నచ్చుతుంది కానీ చెప్పవు. ఇవన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్. అంటే మనిషి అంత దొంగనా కొడుకు ఇంకోలేడు. నేనైతే ఒకటి డిక్లేర్ చేస్తున్నా, అవసరమైతే ప్రశాంతంగా అడుక్కు తింటా, కానీ సైకలాజికల్ ఇష్యూస్ ఉండకూడదు. ఇది నేను అర్థం చేసుకున్నది. రెండోది, ఏమి చేయకుండా ఉండగలిగిన వాడే ఏమైనా చేయగలడు. ఊరికి చేసేవాడు అలసిపోతాడు. నువ్వు ఏమి చేయకుండా ఒక 6 నెలలు ఉండు, అది అంతులేని శక్తిని ఇస్తుంది నీకు. అంత ఆషమాషి విషయం కాదు ఇప్పుడు నేను చెప్తున్నది. ఇప్పుడు నేను రోజంతా ఏం చేయను, చేసిన కొంత మంచి చేస్తాను నేను. అస్సలు నేను చేసే ఏ వర్క్లో లూజ్ ఎండ్స్ ఉండవు, కన్ఫ్యూజన్స్ ఉండవు, దోషాలు ఉండవు. కొంచెమే చేస్తా, 10 నిమిషాలే చేస్తా, బట్ ఐ కంప్లీట్లీ ఇంటూ ఇట్. ఈ ఉద్యోగాలు మన వల్ల కాదు, ఎవరు చేస్తాడు అబ్బాయి? నా వల్ల కాదు బాబాయ్. అసలు 8 hours చేయడం అనేది అసలు హ్యూమన్లీ ఇంపాసిబుల్. నేనైతే సంవత్సరంలో 8 hours అంటే ఐ కెన్ మేనేజ్. రోజు అంటే నేను దానికి సెట్గా నేను చేసినా నాకు అస్సలు బర్దాష్ అయ్యేది కాదు. అమ్మ ఇది ఏదిరా బాబు, ఏదో కట్టేసినట్టు ఫీల్ అవుతుంటే. మార్నింగ్ 10కి ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం 6కి, అమ్మో అసలు ఇదేంది. నేను చాలా అసలు విపరీతంగా ఏడ్చిన సందర్భాలంటే, నేను ఆఫీస్కి ఇట్లా బండి వేసుకొని ఆ పబ్లిషింగ్ హౌస్లో పనిచేస్తుంటే క్రియేటివ్ హెడ్, శాలరీ కూడా 25,000 అట్లా వచ్చేది అప్పుడు. అంటే ఎక్కువనే. ఇట్లా పోతున్నా రోజు పోతున్నా, అసలు వెళ్ళాలి 10 గంటలకు వెళ్ళాలి, లేట్ అయితే కొన్ని పైసలు కట్ అవుతాయి. ఇంత తుచ్చమైన పైసల కోసం నేను నా ప్రాణం పడంగా పెడుతున్నా. అంటే అటువంటి ఆలోచన మనిషిది. ఫాస్ట్ పోవాలని ఫాస్ట్ వెళ్ళిపోతారు కొందరు పైకి. అట్లా ఆలోచన రాదు మామూలుగా. నాకు వచ్చింది. నేను చాలాసార్లు ఎప్పుడు ఏడ్చినంటే, ఇట్లా పరిగెడుతున్నప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుంటా కదా, ఒక్కోసారి నాకు మస్తు దుఃఖం వచ్చేది. లేట్ అవుతుందనా? లేట్ అవుతుంది కాదు, ఏంది నరకం రా బాబు అసలు. హాయిగా నేను ఎంబడే బండి పక్కన పెట్టి నేను రోడ్డు మీద హాయిగా ఇట్లా కూర్చుంటుంటే, అది ఒక గంట కూర్చొని సాగేదాకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఎవ్వడేమని అనుకోని, ఒకటైనా నాలో ఒక రెక్లెస్నెస్ వచ్చేది. ఎవ్వడేమని అనుకోని, ఇప్పటికి కూడా అంట, ఎవ్వడేమని అనుకుని ఐ డోంట్ కేర్ అనేది ఒక్కొక్కసారి అంట. నేను అసలు పట్టించుకోని, ఇంకా అంటే నో మోర్ బర్దాష్. మళ్ళీ రేపోతే ఆఫీస్కు ఏం తిడతాడు, ఏముంది, హర్ట్ అయ్యేది లేనప్పుడు ఎవరు తిడితే. నేను ఒక్కటే ఈ రోజుకైనా నాకు 2 ఫీట్లు ఉండి అవతలుండి ఏమైనా వేసుకో, అజాల్ట్ నాట్ యాక్సెప్ట్. అంటే చేయడం యాక్సెప్ట్ చేయను. నువ్వు 2 ఫీట్లు అవతలుండి ద్వేషించుకో, తిట్టుకో, నా మీద చెడు ప్రచారాలు చేసుకో, మూతులు తిప్పుకో, ఏమన్నా వేసుకోకో. అసలు నేను దాన్ని అసలు అంటే నాకు స్థితి వచ్చేసింది. లాస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పనా. ఇట్లా ఉన్నప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్న పీరియడ్లో నాకు అతిపెద్ద ఛాలెంజ్ మా అమ్మది. మా అమ్మ ఫోన్ చేసేది. ఆమెదో టైపు, ఎప్పుడు వస్తున్నావు ఊరు, నీ అమ్మ ఎప్పుడు వస్తున్నావు అంటే, వాడు సెలవు ఇవ్వద్దా? మీకు తెలుసు కదా ఉద్యోగం ఎట్లుంటుంది. అది చిన్న ఆఫీస్ అయినా రూలే, యూ హ్యావ్ టు ఒబే ద రూల్. చాలా రోజులే రాక అని అడుగుతావు. ఆఫీస్కి పోగానే నేను నెక్స్ట్ వీక్ వెళ్దు. మా ఊరికి వీడెవడా ఎప్పుడు పోతే ఎప్పుడు చెప్పేది. నాకు అనిపించేది కూడా రంజిత్ అని, ఈడెవడరా మధ్యలో నాకు అర్థం కాదు అంటే అట్లే ఉంటుంది కదా అని. వాడు ఆఫీస్లో ట్యూన్ అయిన వాడు,
మనకు నెలకి సెల్లు ఉంటాయి, సంవత్సరానికి సెల్లు ఉంటాయి అని థ్రిల్ అవుతున్నారు. అసలు లైఫ్ అంతా సెల్వేరా డాడీ. అసలు నువ్వు అనవసరంగా ఉద్యోగంలోకి వచ్చి ఎవడో ఇచ్చిన సెల్వులు చూసి ఎంజాయ్ చేస్తున్నావు, హాఫ్ డే ముందు పోవంటే థ్రిల్ అవుతున్నావు, స్వీట్ డబ్బు ఇస్తే ఎగిరికి అంతేస్తున్నావు. ఎంత బిచ్చప్స్ బాగాలేదు ఇది. అంటే నాకేమో వసతి లేదు, ఎవరిని తీసుకోవద్దానంటే థ్రిల్ అవ్వడం అనేది నాకు నచ్చలేదు. నాకు వద్దనిపించింది. ఇది ఇట్లా ఉంటే నేను రోజు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అక్కడ ఉన్నా, అమ్మ ఫోన్ చేసింది, ఎప్పుడు వస్తున్నావు, ఫోన్ పెట్టే వస్తున్నా, బండి వేసుకుని పోయినా, ఆఫీస్కి బయలుదేరలేదు పోలేదు ఇంకా. బాగున్నారు జంపిన తర్వాత లోపలికి వెళ్ళగానే మా కుక్క వండుకునేది ఒక ప్లేస్ ఉంటుంది. జస్ట్ నీకు పిక్చర్ డీటెయిల్ ఇస్తుంది. పోగానే మంచం ఉంటుంది ఒకటి, మామూలు తుపేలు మంచం. నేను నా బ్యాగ్ అక్కడ పెట్టి మంచం మీద కూర్చుని ఇక మహబూబ్నగర్ పాతిల్లు నువ్వు చూడలేదు, అది కూర్చుని ఇంకా. అమ్మ వచ్చిన సంతోషం రా, నువ్వు చెప్పినా ఫస్ట్ టైం వచ్చినావు, నువ్వు చెప్పగానే నేను ఏం మాట్లాడలేదు. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 5 రోజులు ఆడించి లేవలేదు నేను. అంటే జస్ట్ బాత్రూమ్కి వేస్తున్నా, భోజనం అక్కడే తింటున్నా, జస్ట్ బట్టలు మార్చుకున్నా, స్నానం చేస్తున్నా అక్కడ. మళ్ళీ ఎప్పుడు పోతున్నావు ఊరికనే, నేను పోతలేనని చెప్పిన నేను. ఎందుకు? అరే దాన్ని చూస్తేనే నీకు ఆనందంగా ఉన్నావు, ఇంకా లైఫ్ అంతా నీది ఇక్కడే ఉంటుంది, నేను ఎక్కడికి పోను, సమస్య లేదు ఇంకా. ఒక 1 month తర్వాత అసలు నన్ను గులుగుతుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ తగలబడతావు. నేను చూసిన హ్యూమన్ లైఫ్ ఎట్లుంటుంది, దూరం ఉంటే రమ్మంటున్నారు, వస్తే నేను వెళ్ళిపోమంటున్నారు. ఆ తర్వాత నేను ఒకటే చెప్పిన, నేను పోను. కొన్నిసార్లు ఏడ్చింది, ఇంకోసారి అనను. నువ్వు అన్నవని కదా, నాకు కూడా బాగుంది ఇది. తల్లి కొడుకు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ హాయిగా జీవితాన్ని కడ తెరుచుకుంటారు, అట్లే ఉంది. నేను పోను, నేను డిసైడ్ అయిపోయినాను. ఆ తర్వాత కపుల్ ఆఫ్ డేస్కి షీ స్టార్టెడ్ ఈవెన్ లుకింగ్ ఎట్ మీ. స్టాప్ అంటే ఏం చూడట్లేదు నన్ను. అసలు ఎట్లుందంటే ఫ్రిడ్జ్ని ఎప్పుడైనా చూస్తాం మనం, అట్లా అయిపోయింది. అదే ఎవరు నన్ను చూడట్లేదు. మా అన్నకు ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ లేదు, నన్ను అర్థం చేసుకున్నది మా అన్న ఒకడు. అంటే వాడు ఫస్ట్ నుంచి న్యూట్రాలిటీ మెయింటైన్ చేసిండు. సక్సెస్ అవుతా అంటే లైఫ్ అంటే ఏం లేదా ఓకే లేరా, అరే లైఫ్లో ఏదైనా చేయాలన్నా చేయాలా తప్పకుండా, నేను ఏదైనా చేస్తా చేయరా. వాడేం చేయడు, వాడు జస్ట్ నీ థాట్కి ఓకే అంటున్నాడు. నా గ్రేటెస్ట్ సపోర్టర్ వాడు. నాకేం సహాయం చేయలేదు వాడు, దుడ్డు బీలేదు ఇప్పటివరకు. ఈనాటి వరకు నాకు ఏం చేయలేదు వాడు నా కోసం. నాకు ఒక సెట్ కూడా కొట్టలేదు ఇప్పటివరకు. నేనే ఎన్నో చేస్తా, ఇంకా చేస్తా. వాడు ఫస్ట్ నుంచి ఆ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసిండు. ఐ లైక్ దట్. వాడు ఎప్పుడు సాధారణ బయటకు పంపాలంటే వాడితో పాటు పోతుంటే వాడు రాగానే వాళ్ళు అడుగు కూర్చుంటే ఇంతే. మెల్లగా మా అమ్మ నా దగ్గర చూడడం మానేసింది. ఒకసారి ఒక స్ట్రేంజెస్ట్ థింగ్ జరిగింది. నేను అక్కడ ఉన్నా కదా, నేను ఇగ్నోర్ చేయబడ్డా కంప్లీట్గా. కూరగాయలు తీసుకురావాలి, ఇంట్లో ఎవరు లేరు కూరగాయలు దీనికి అని మా అమ్మ గులుకుంటుంది. అక్కడే ఉన్నా, కంప్లీట్లీ ఫర్గా. నాకు అర్థమైంది, నిజంగా సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చిందా. 2 నెలలు మరి బోర్ కొట్టేస్తాడు, మర్చిపోతారు అంతే. అంటే నీ శరీరంలో భాగంలాగా అయిపోతే దాని పట్ల నీకేం ఉండదు ఇంకా. రెండో అదేం చేయట్లేదు కదా, నేనేం గిఫ్ట్లు తెస్తలేను, పైసలు తెస్తలేదు, తద్వారా ఎదుటి వ్యక్తికి ఏ స్పందన లేదు. నేను జస్ట్ ఊరికి కూర్చున్నా. నేను ఓన్లీ ఐ రెడ్ కపుల్ ఆఫ్ బుక్స్ అక్కడ కంటిన్యూస్గా. అందులో మై డేస్ అనే బుక్ ఒకటి, మై డేస్ అని ఒక బుక్, మై డేస్ అని ఆర్కే నారాయణ రాసింది. నా లైఫ్లో ఫస్ట్ టైం హెడేక్ వచ్చింది చదివితే. అమ్మో ఇంత ఇంగ్లీష్ ఉంది, గొట్టుంది అని. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నా, అసలు ఆమె కంప్లీట్గా నేను ఇగ్నోర్ చేసింది. ఒకరోజు జస్ట్ అక్కడి నుంచి లేచి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చింది అంతే. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె ఎప్పుడు అడగలే ఎప్పుడు వస్తున్నావు. ఇంకెందుకు అడుగుతుంది. మా సార్ ఫోన్ చేసిండు, ఉద్యోగాన్ని నేను రానని చెప్పినంతే. నాకు ఫస్ట్ టైం ఒక 100% స్టాండ్ తీసుకున్నా. ఈ డైలమా ఊగిసలాట కాదు, ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ ఏంది, నో మోర్ జాబ్ ఇన్ మై లైఫ్. ఇక జాబ్ చేయను. జాబ్ అంటే చిన్న జాబా, పెద్ద జాబా, మంచి జాబా, నైట్ జాబా, డే జాబా, హాఫ్ డే, అసలు జాబే వద్దు, ఇంకా ఈ డిస్కషనే లేదు. మరి ఏం చేస్తావు, అసలు జాబ్ చేసేది పైసల కోసం, అసలు పైసలు ఎట్లా వస్తాయి అనేది అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. జాబ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదని తెలుసుకున్నాను నేను. అంటే అప్పుడే బొమ్మలు అప్పుడే. అంటే దానికి ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ ఇదని చెప్పలేను నేను, బట్ ఓవరాల్గా ఒక 10 years ఒక ఎంక్వైరీ నడిచింది. అది ఎకనామికల్గా ఎట్లా, ఇప్పటికి నేను ఆలోచిస్తున్నా. ఈరోజు కూడా నేను ఆలోచిస్తున్నా, హౌ టు మేక్ మనీ వితౌట్ స్వెట్టింగ్ టీయర్స్. అంటే కొంచెం కూడా అలసట లేకుండా నువ్వు మనీని నీ లైఫ్లోకి ఆహ్వానించాలి. నేను ఆలోచిస్తున్న పుస్తకాలు దానికి ఒక మాధ్యమం.
ఏదో రోజు నేను కోరుకుంటున్న రోజు ఒక 1000 పుస్తకాలు సేరేది. 1000 పుస్తకాలు అంటే ఈచ్ పుస్తకానికి 100 రూపాయలు వచ్చింది. అట్లా నాకు ఎవ్రీడే 1,00,000 రూపాయలు వచ్చింది. అట్లా నెలకి 30 లక్షలు వచ్చినాయి. అప్పుడు నేను ఏమైనా చేయగలుగుతా, అన్నదానం చేయగలుగుతా, నీ అమ్మ ఈ దిక్కుమాలిన ఆర్థిక పరిస్థితి నేను ఏం చేయగలుగుతా? సరే వర్కౌట్ కాలేదు, అట్లీస్ట్ బాధ అయితే లేదు. సో నేను ఆలోచిస్తున్నా హౌ టు క్రియేట్ మనీ. నాకు వ్యామోహం లేదు. అంత మనదే. రీసెంట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి అంటే ముందు జరుగుతుంది. ఉత్తగానే ఏది అర్థమైతే లేదు. ఇప్పుడు ఎక్కడ నేను చెప్పిన దాంట్లో నమ్మకాలు లేవు చూడు. అవును, అంత విచారణే ఉంది. క్వశ్చన్ 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 క్వశ్చన్. నేనే పడుతున్నా, నేనే పోతున్నా, నేనే. ఇంకా ఒక టైం వస్తే నేను నా ఆటోబయోగ్రఫీ రాసిన ఇది చిన్న చిన్నగా. అంటే మనీ అన్నది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇట్స్ లైక్ ఎ గాడ్. అండర్స్టాండ్ ఇట్. డబ్బు మనం బీదోళ్ళం అట్లా లేదు, నేను అట్లా అనుకోవట్లేదు. ఇప్పటికీ ఆ ధారణ నాకు లేదు. మనీ ఎట్లా సృష్టించవచ్చు? ఇప్పుడు ఉన్న మనం 7 మందిమి, మనందరికి రైట్ మైండ్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి వీ కెన్ క్రియేట్ మనీ. మనం కలిసి ఎక్కడో ఆఫీస్ అక్కర్లే, అందరూ 5,000 వేస్తే ఇక్కడనే పెద్ద ఫ్లాట్ వస్తుంది మనకు ఆఫీస్. వాడుకుంటామో లేదో, సంవత్సరం ప్రయోగం చేయొచ్చు ఇప్పుడే. కానీ మనిషి అట్లా ఒక్క తాటి మీదకి వస్తలేడు. ఒక్కొక్కడు చేయడం వల్ల అలసిపోతున్నాడు. అట్లా ఏదైనా మంచి పాట చెప్పండి మీరే. ఏహే, ఒక్క పాట తెలియదా భూమి మీద? పాడమనిలే, పాట చెప్పని. అది నా పాట, అది కూడా చోరీనా? ఇందాక ఇది తన్నానే తానే అనేది రామసీతమ్మ గారు వీడియోలో వేసిన కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తందానే తానే తందానే తానే ఇదే అది.